72 ఏళ్ల వయసు గల మమ్ముట్టి జెట్ స్పీడ్తో నటించే సత్తువ ఉందంటే తనకు సినిమాపై ఉన్న మక్కువేంటో అర్థమవుతుంది. ప్రస్తుతం మమ్ముట్టి టర్బో మూవీ మే 23న థియేటర్లో రిలీజ్ అయి మంచి కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. వైజాగ్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ మూవీకి మిథున్ మాన్యువల్ థామస్ కథను అందించాడు. మమ్ముట్టి తన బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. టర్బో బాక్స్ ఆఫీస్ ఈ సినిమా కేవలం తమిళ థియేటర్లోనే రిలీజ్ అయినా కూడా కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 10 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. తొలి రోజు టర్బో మూవీకి 6.25 కోట్ల కలెక్షన్స్ రాగా రెండో రోజు 3 కోట్ల వసూలను మాత్రమే ఈ మూవీ రాబట్టింది. అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా యాక్షన్ మూవీలో ప్రతి ఎలిమెంట్ అన్ని రకాల ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి వీకెండ్ తొడవడంతో కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ వస్తోంది. టర్బో ఓటీటీ రైట్స్ తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మమ్ముట్టి సినిమాలు వరుస విజయాలు సాధిస్తుండటంతో టర్బో ఓటీటీ హక్కులు దాదాపు 25 కోట్లకి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాను చాలా త్వరలో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు జూన్ 28 లేదా జూలై 5న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయ్యేట్లు మాట్లాడుకున్నట్లు మలయాళ సినీ సర్కిల్లో టాక్ షురూ అయింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా కేవలం మలయాళ వర్షన్ మాత్రమే థియేటర్లోకి అందుబాటులోకి రాగా ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్స్ పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తమిళ స్టార్ హీరో శింబు తన నెక్స్ట్ మూవీని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేశింగ్ పెరియార్ స్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. బ్లడ్ అండ్ బ్యాటిల్ ట్యాగ్ లైన్ తో ఓ వీడియో కూడా ఇటీవలే అనౌన్స్ చేశారు. ఈ మూవీని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తుండడం విశేషం. ఇది శింబుకి 48వ సినిమా. శింబు డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో ఆయనకి జోడీగా 2 బాలీవుడ్ బ్యూటీస్ కనిపిస్తున్నారు. అయితే ఈ బ్యూటీస్ ఇద్దరు తెలుగులో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వాళ్ళే. అందులో ఒకరు దేవరా బ్యూటీ జాన్వీ కపూర్ కాగా మరొకరు రామ్ చరణ్ బ్యూటీ కియారా అద్వానీ. ఇంతటి అరుదైన కాంబోని సెట్ చేసిన కమల్ హాసన్ శింబు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం కన్ఫర్మ్. దీంతో బాలీవుడ్ లో తమదైన అందంతో స్టార్డమ్ తెచ్చుకున్న 2 హీరోయిన్స్ కోలీవుడ్ సినిమాలో నటిస్తుండటంతో పాన్ ఇండియా మూవీ అవుతుందేనని మేకర్స్ ప్లాన్. త్వరలో ఈ క్రేజీ అప్డేట్ ను బిగ్ సర్ప్రైజింగ్ ని అనౌన్స్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం శింబు తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ తగ్ లైఫ్ లో నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ దేవరా సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తుండగా కియారా అద్వానీ రామ్ చరణ్ తో రెండోసారి గేమ్ చేంజర్ మూవీలో కనిపిస్తోంది. రైటర్, డైరెక్టర్, హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే మాస్ మాస్టర్ పీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ విషయానికి వస్తే 1990 రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సముద్రం ఒడ్డున నివసించే సాధారణ హీరో ఊహించని స్థాయిలో పెద్ద నాయకులను ఎదిరించి వారికి ధీటుగా ఎలా నిలిచాడు అనేది ఈ మూవీలోని అసలు కథ అని తెలుస్తోంది. ఇందులో హీరో విశ్వక్ సేన్ లంకల రత్న అనే పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. ఇంతవరకు బాడీ లాంగ్వేజ్ పరంగా, డైలాగ్స్ డెలివరీ పరంగా మాత్రమే మాస్ గా కనిపించిన విశ్వక్ సేన్ ఈ సినిమాలో మాస్ లుక్ తోనే కనిపిస్తున్నారు. అంతేకాదు ట్రైలర్లో ఆకట్టుకునే పోరాట సన్నివేశాలు, బలమైన భావోద్వేగాలతో అత్యంతం ఆసక్తికరంగా సాగింది. మనుషులను 3 వర్గాలుగా వివరించే పాత్రలో ట్రైలర్ షురూ కాగా హీరో వారిని మగ, ఆడ మరియు రాజకీయ నాయకులుగా వర్గీకరించడంతో ట్రైలర్ ముగుస్తోంది. అలాగే లంకల రత్న పలికే సంభాషణలు ట్రైలర్ కే స్పెషల్ అట్రాక్షన్స్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సుట్టంలా సూసి సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ లో నేహా శెట్టి, విశ్వక్ సేన్ క్యూట్ స్టెప్స్ తో అదరగొట్టేశారు. ఆ తర్వాత రిలీజ్ చేసిన మోతా గీతం మాస్ ప్రేక్షకుల్ని ఊపేస్తోంది. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి అంచనాలు అందుకునుందో చూడాలి. ఈ గాగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య లిరిక్ రైటర్ గా సినిమా కెరీర్ ని స్టార్ట్ చేసి రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగా వంటి మూవీస్ తో డైరెక్టర్ గా తనలోని టాలెంట్ నిరూపించుకున్నారు. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో తనలోని విభిన్నతను చూపించబోతున్నారు. హీరో విశ్వక్ సేన్ రీసెంట్ మూవీ దస్కా ధమ్కి మూవీతో సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్స్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరా. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన దేవరా ఫియర్ సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము లేపుతోంది.
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఈ పాటను లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుద్ స్వరపరిచి పాడారు కూడా. అయితే ఇప్పుడు నెటిజన్స్ ఈ పాటను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన జరగండి పాటతో పోల్చి చూస్తున్నారు. దీంతో ఫియర్ వర్సెస్ జరగండి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే భారీ అంచనాలు, గ్లోబల్ ఇమేజ్ స్టార్స్ కావడమే బలమైన కారణమని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ రెండు సాంగ్స్ తెలుగు, హిందీ వర్షన్స్ కి ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుందో చూసేద్దాం. ఇప్పటి వరకు గేమ్ చేంజర్ నుంచి వచ్చిన జరగండి పాట తెలుగు వర్షన్కి యూట్యూబ్లో దాదాపు 31 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే ఎన్టీఆర్ దేవర మూవీ నుంచి వచ్చిన ఫియర్ సాంగ్ తెలుగు వర్షన్కి కేవలం 5 రోజుల్లోనే 31 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది. ప్రస్తుతం ఈ ఫియర్ సాంగ్ యూట్యూబ్లో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. దీంతో ఫియర్ సాంగ్ భారీ వ్యూస్ సాధించే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. హిందీ వర్షన్ చూసుకుంటే గేమ్ చేంజర్ జరగండి పాటతో పోలిస్తే ఫియర్ సాంగ్కి ఇప్పటికీ వరకు భారీగా వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్లో జరగండి లిరికల్ హిందీ సాంగ్కు ఇప్పటి వరకు 1 మిలియన్ వ్యూస్ రాగా, దేవరా ఫియర్ సాంగ్ హిందీ వర్షన్ యూట్యూబ్లో 18 మిలియన్ వ్యూస్ దాటేసి ట్రెండ్ సెట్ చేసే పనిలో ఉంది. దీన్ని బట్టి చూసే జరగండి సాంగ్ హిందీ వర్షన్తో పోలిస్తే ఎన్టీఆర్ ఫియర్ సాంగ్ హిందీలో ఇప్పటికే 10 రేట్లు ఎక్కువగా వ్యూస్ దక్కించుకుందన్నమాట. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ సునామీకి అడ్డు రావాలనుకుంటే కొట్టుకుపోతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవరా సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమాలో నటించింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ మంచి విజయాన్ని సాధించింది. భగవంత్ కేసరి తర్వాత కాజల్ సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నారు. కాజల్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఈ సినిమాను దర్శకుడు సుమన్ చిక్కాల తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ జూన్ 7న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. దీంతో సత్యభామ చిత్రాన్ని వీలైనంత జనాల్లోకి తీసుకుని వెళ్ళడానికి కాజల్ అగర్వాల్ చాలా స్ట్రాంగ్ గా ప్రమోషన్ చేస్తోంది. అందుకు తన సీనియారిటీని ఉపయోగిస్తూనే పరిచయాలను కూడా వాడేస్తోంది. అందులో భాగంగానే రీసెంట్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి క్వీన్ ఆఫ్ మాసెస్ కోసం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య బాబు అటెండ్ అయ్యి మంచి హైప్ ఇచ్చారు. అంతేకాదు సత్యభామ షోకి నందమూరి ఫ్యాన్స్ భారీగా వచ్చారు. దీంతో రిలీజ్ అయిన ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు అదనపు బలం బాలయ్య బాబు రావడం మరింత అది రెట్టింపు అయింది. ఇక తాజాగా కాజల్ భామ కోసం మరో స్టార్ హీరో రానున్నారు. కాజల్ సినిమా కెరియర్ స్టార్టింగ్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా మగధీర మూవీలో కాజల్ అగర్వాల్ నటించింది. ఈ మూవీతో వీరిద్దరూ టాలీవుడ్ స్టార్ గా మారారు. మగధీర నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కంటిన్యూ అవుతోంది. ఇక మధ్యలో గోవిందుడు అందరివారిలో సినిమాలో కూడా వీరిద్దరు కలిసి నటించారు, అలరించారు. ఈ నేపథ్యంలో సత్యభామ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ వస్తే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా తోడవుతుందని కాజల్ భావిస్తుందట. ఇక కాజల్ అగర్వాల్ రిక్వెస్ట్ మేరకు ఆమెకి సపోర్ట్ గా నిలబడడానికి చరణ్ బాబు సత్యభామ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే ఛాన్స్ ఉందని సినీ సర్కిల్లో వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై సత్యభామ మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొన్న నందమూరి ఫ్యాన్స్, ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పట్టిస్తుండటంతో కాజల్ ఫ్యాన్స్ అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు. జూన్లో కల్కి 2898 ఏడి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ప్రభాస్. మరోవైపు మారుతి దర్శకత్వంలో రాజసాబ్ తెరకెక్కుతోంది. ఇక సలార్ 2 శౌర్యాంగ పర్వంతో పాటు స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సలార్ 2కి సంబంధించిన ఓ గాసిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రకరకాల కారణాలతో ఈ సినిమా ఆగిపోయిందని ఇది దాని సారాంశం. ఆ సినిమాను పక్కన పెట్టడం వల్లే ఆగస్టు నుంచి ఎన్టీఆర్ సినిమాను ప్రశాంత్ నీల్ పట్టాలెక్కిస్తున్నాడనే ప్రచారం దానికి తోడైంది. సినిమా రద్దవుతుందన్న రూమర్స్ ఊపందుకోవడంతో సలార్ 2 మేకర్స్ స్పందించారు. సోషల్ మీడియాలో ఫన్నీ పోస్ట్ చేశారు. సలార్ షూటింగ్ టైంలో తీసిన స్టిల్ అది. ఇందులో హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఏదో సందర్భంలో నవ్వుతున్నారు. వాళ్ళు నవ్వు ఆపుకోలేకపోతున్నారు అంటూ ఈ ఫోటోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ రూమర్స్ నవ్వు తెప్పించేలా ఉన్నాయని ఇన్ డైరెక్ట్ గా ఫోటోతో బదులిస్తూ ఈ ప్రచారానికి చెక్ పెట్టారు మేకర్స్.